హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఎప్సెట్కి అటామిక్ స్ట్రక్చర్లో క్వాంటమ్ నెంబర్స్ నుంచి పీవైక్యూస్ ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాం. అలాగే వాటి సొల్యూషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఒక్కసారి ఈ ప్రాబ్లం చూడండి. ఒక్కసారి ఈ పీవైక్యూ చూడండి. ఐడెంటిఫై ద ఇంపాసిబుల్ క్వాంటమ్ నెంబర్ సెట్ ఫర్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ABCD అనే ఆప్షన్స్ ఇచ్చారు. దీంట్లో ఏంటి ఇంపాసిబుల్ క్వాంటమ్ నెంబర్ ఏంటి అనేది చూడాలి. ఓకేనా? ఆప్షన్ ఏ చూడండి. n ఈజ్ ఈక్వల్ టు 2 అంట, l ఈజ్ ఈక్వల్ టు 0. l వాల్యూస్ ఎలా ఉంటాయి? l ఈజ్ ఈక్వల్ టు n-1 అంటే n కన్నా తక్కువగా ఉండాలి. సో ఇది ఓకే, ఇది పాసిబుల్. ఇక్కడ చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 2, l ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 3, l ఈజ్ ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4, l ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఈజ్ పాసిబుల్. సో ఏ ఆప్షన్? ఆప్షన్ సి ఈజ్ ఇంపాసిబుల్. ఎప్పుడు కూడా ఎల్ వాల్యూ ఎలా ఉంటుందంట? n-1 ఉంటుంది. ఈ ఫార్ములాని మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పీవైక్యూ ఇన్ 2023. ఇప్పుడు నేను మీకు సేమ్ మోడల్ క్వశ్చన్ చూపిస్తున్నాను చూడమ్మా. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ విచ్ సెట్ ఈజ్ పాసిబుల్? n ఈజ్ ఈక్వల్ టు 1, l ఈజ్ ఈక్వల్ టు 0. n ఈజ్ ఈక్వల్ టు 1, l ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 3, l ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 3, l ఈజ్ ఈక్వల్ టు 3. సో ఏ సెట్ అనేది పాసిబుల్ అనేది మీరు కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్ షెల్ విత్ n ఈజ్ ఈక్వల్ టు 3, l ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ సింపుల్ ఫార్ములా ఏం లేదు. 4l + 2. ఇక్కడ l వాల్యూ ఎంత? 2 అని ఇచ్చారు కదా. 4 × 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. ఆన్సర్ ఏంటి? 10. నెక్స్ట్ కింద కూడా చూడమ్మా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సబ్షెల్ n ఈజ్ ఈక్వల్ టు 4, l ఈజ్ ఈక్వల్ టు 3. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకేనా? సో డైలీ నేను పీవైక్యూస్ని అయితే పోస్ట్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ డేటాని సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ పీవైక్యూస్ని పాస్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.